అప్పులు చేసి జగన్ నుంచి నీళ్ళు కట్టుకుంటే చెప్పకుండా బాయిలు అడ్డు పెడితే బాయిలు నన్ను తోసేసి కొడేసారు. పర్వాలేదు మీరు ఏం చేసినా రాజకీయ పనులు ఉన్నదంటున్నారు. కొడేసారు మొత్తం మా ఇంటికి రాజకీయ పనులు ఉన్నది మేము చూసుకుంటాం, మీరు కొట్టేయండి. ఎందుకు కొడుతున్నారని చెప్పలేదు. కొడేస్తామని కానీ ఏమీ చెప్పలేదు. అది గొడవల్లో ఉందని కూడా మాకు తెలియదు. వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇచ్చారు, జగన్ నీళ్ళు అని చెప్పేసి ఇచ్చారు. అలా అని చెప్పేసి మేము కట్టుకున్నాం. ఏం కూడా తెలియదు మాకు. అది మాకు రాజకీయాల్లో కూడా సంబంధం లేదు. అయినా సరే వాళ్ళు కొడేసారు, ఇంటిమేషన్ ఇవ్వకుండా కొడేసారు. మాకు ఇల్లు లేదు, జగన్ నిలుస్తే మేము కట్టుకుంటామండి. పిల్లలకి కూడా బాగాలేదండి ట్రీట్మెంట్కి. మాకు ఎందుకంటే అందరూ వేసినట్టు మేము ఓట్లేదు. మా ఇల్లు పడగొడతారని కాదు, ఇంకా ఉన్నాయండి. 4 ఇళ్ళులోని ఫస్ట్ మా బిల్డింగ్ పడగొట్టారు. నాకన్నా ముందు కట్టుకున్న ఇల్లు ఏమీ పడగొట్టలేదు. ఏదో మమ్మల్ని పగబట్టినట్టు వచ్చి మమ్మల్ని పడగొడితే మొత్తం ఇల్లు అంతా మొత్తం బట్టలు స్టవ్లు అన్ని బయట పడేసారండి. బిందులతో సైతం మొత్తం అన్ని ఇంట్లో ఉన్న సామాన్లు కూడా బయటకి విసిరేసారండి. ఒకటి కూడా ఉంచారు, మమ్మల్ని అందరూ బయటకి విసిరేసారు. ఏర్పడి సుమారు 2 మాసాలు పూర్తయింది. రాష్ట్రంలో అనేక రకాలుగా కూటమి ప్రభుత్వంలో నాయకులు ప్రజలపైన, ప్రజల ఆస్తులపైన దాడులు వేరే వేరే జిల్లాలో మనం చూస్తున్నాం. కానీ విశాఖ జిల్లా అనుభూతి చాలా ప్రశాంతమైన జిల్లా. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రధానికాన్ని ఇటువంటి కార్యక్రమాలు హర్షించవు. ఈరోజు జగనన్న కాలనీలో ఒక పేదరాలు ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు, దానికి అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకున్నప్పుడు తెల్లవారుజాను వచ్చి కూటమి పేరు చెప్పి, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల పేర్లు చెప్పి ఈ ప్రాంతంలో భయాందోళన వాతావరణం తీసుకొచ్చి ఒక పట్టపగలు జేసీబీని పట్టుకొని వచ్చి ఇల్లులో మనుషులు ఉండగానే ఈ విధంగా ధ్వంసం చేయడం మీరు కళ్ళారా చూశారు. ఏ రకంగా ఇల్లు ధ్వంసం అయిందో. అంటే ప్రాణాలు కూడా, వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఇల్లు కూల్చేయాలనేటువంటి లక్ష్యంతో కొంతమంది దుండుగులు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తల సహకారంతో వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి కూడా మరి బౌన్సర్లు తీసుకొచ్చి ఇక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. ఇది మంచి సాంప్రదాయం కాదు. మన ప్రాంతంలో ఇటువంటి వాతావరణం ఎప్పుడూ లేదు. ఇటువంటి రాజకీయాలని ఏ రాజకీయ పార్టీ ప్రేరేపించినా, దాన్ని స్వాగతించినా అది ప్రజలు తిరస్కరించేటువంటి చేత్కారానికి గురయ్యే ప్రమాదం ఉంది.
ఈ ప్రాంతంలో ఇందాక మా సోదరుడు భరత్ గారు చెప్పినట్లుగా ఒక మంచి మెజార్టీ, మీకు మంచి పరిపాలన అందించమని ఒక మంచి మెజార్టీతో ఇక్కడ గెలిపించారు. మీకు తెలిసింది జరిగిందని మేమైతే అనుకోం, కానీ మీ పేరు చెప్పి ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని అడ్డుకోవాల్సిన నైతిక బాధ్యత ఇక్కడ గెలిచిన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల పైన, ప్రభుత్వం పెద్దల పైన ఉందని ఖచ్చితంగా చెప్తున్నాం. ఇటువంటి వాతావరణం మంచిది కాదు. ఇప్పుడు ఆ ఇల్లు కూల్చేశారు, నిజంగా అక్కడ ఎవరో భగవంతు దేవులు ఎవరో లోపల ఉండిపోయారు, బయట ఉంటే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఈసరికి ఇక్కడ శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి మా భర్త గారు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. పెద్దలు బొత్స సత్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా ఈ బాధిత కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భర్త గారి నాయకత్వంలో ఖచ్చితంగా అందరం కూడా అండగా నిలబడతాం. వీళ్ళకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి అండగా ఉంటుంది. వీళ్ళకి న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబాల తరపున మేము పోరాటం చేస్తాం, పై అధికారులకు వినిస్తాం. ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలి. రేపు భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలన్నా, భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ దాడులు చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నిజంగా వాళ్ళు ఇది ఏదైనా లీగల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, లీగల్గా కోర్టులు ఉన్నాయి, తద్వారా పరిష్కరించుకోవాలి తప్ప భౌతికంగా ఈ రకంగా చట్టాన్ని చేతిలో తీసుకుని ఈ రకమైన దాడులు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, స్థానికంగా భరత్ గారి నాయకత్వంలో ఆ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తారు. మేము ఏమైనా చేస్తాం, ఏమైనా చెల్లుతుందని చెప్పి ఇంట్లో వాళ్ళు ఉండగా వాళ్ళు పిల్లలతోని హ్యాండిక్యాప్డ్ బాబు అయితే ఆ పిల్లలు కూడా బయటికి నెట్టి, దళితులైనప్పటికీ కూడా మీరు దళితులైనా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా మమ్మల్ని ఏం చేయలేరు, ఏం పేకలేరు అని చెప్పి తిట్టి వాళ్ళందరినీ చేతులతోని జుట్టుతోని లాగి వాళ్ళు బయటికి లాగి ఇల్లును కూల్చడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు ఈ జగనన్న కాలనీలో అన్ని రూల్స్ ప్రకారం ఇచ్చిన ఇల్లుని, అంటే ఏమైనా తేడాలు ఉంటే ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ ఎవరైనా దానిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కానీ ఈ పార్టీ తరపు నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కానీ పార్టీ వ్యక్తులు ఈ విధంగా దారుణంగా వచ్చి బౌన్సర్లను తీసుకొచ్చి బయట ఊర్ల నుంచి ఈ పేదల మీద ఈ విధమైన చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం. అనకాపల్లి నియోజకవర్గంలో చాలా ప్రశాంతమైన రాజకీయ వాతావరణం ఉంది. ఇప్పటి వరకు ఈ 30-40 సంవత్సరాల రాజకీయం చూసాం, కానీ ఈ విధమైనటువంటి చర్యలు కానీ ఈ విధమైనటువంటి కార్యకలాపాలు ఎప్పుడూ చూడలేనటువంటి విధంగా నిన్న కసింకోట పంచాయతీలో జరిగింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులందరమీ, కార్యకర్తలు అందరమీ ఖండిస్తూ ఈ కుటుంబానికి మేమందరమే అండగా ఉన్నామని అందరం మాటిస్తూ తప్పకుండా దీన్ని పై అధికారులకి కంప్లైంట్ ఇచ్చి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మేమందరం మళ్ళీ మరొకసారి, నిన్న ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు మా కసింకోట నాయకులు అందరూ కలిసి, మళ్ళీ రేపు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి దీనిపైన చర్యలు తీసుకోవాలని పోరాడతాం. ఈ విధమైనటువంటి కార్యకలాపాలు చేయడం మంచిది కాదని, అంటే ఎవరైతే ఇప్పుడు నాయకులుగా ఉన్నారో, గెలిచిన వాళ్ళు కానీ పెద్దోళ్ళు అందరూ ఉన్నారు కూటమిలో, వాళ్ళందరికీ మేము చెప్పనవసరం లేదు. చాలా పెద్ద నాయకులు, వాళ్ళు తెలుసుకొని, అంటే వాళ్ళు చెప్తే ఆగిపోయేటోళ్ళే వాళ్ళ కార్యకర్తలు కాబట్టి ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టకుండా వాళ్ళు సహకరిస్తారని, అదేవిధంగా ఈ కుటుంబానికి, బండారు కామేశ్వరి అనేటువంటి కుటుంబానికి ఏ విధమైన నష్టం జరిగిందో వాటికి నష్టపరిహారం, అలాగే వాళ్ళ వేధింపులకి సాగనివ్వకుండా, ఎందుకంటే 2 రోజుల క్రితమే బయ్యవరం గ్రామంలో కూటమి నాయకులు, కార్యకర్తల వేధింపుల వల్ల తట్టుకోలేక బాబురావు అనే కార్యకర్త సూసైడ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు ప్రశాంతంగా ఎక్కువ మెజార్టీ ఇచ్చి గెలిపించారు మీ ప్రభుత్వాన్ని కానీ, ఇక్కడ ఎమ్మెల్యేని కానీ, ఎంపీని కానీ. కాబట్టి దాన్ని మీరు నిలబెట్టుకొని మీరు ప్రజలకి మంచి గవర్నెన్స్ అందిస్తారని కోరుకుంటూ, అలాగే మా నాయకులందరి తరఫున ఈ కుటుంబానికి మేము అందరం అండగా ఉంటాం. తప్పకుండా దీని గురించి పోరాడతాం, పై అధికారులకి తీసుకెళ్తాం. రానున్న రోజుల్లో ఇటువంటి కార్యకలాపాలు జరగకుండా చూసుకొని మా వైపు నుంచి మేము వాచ్ అందిస్తామని తెలుసు. తర్వాత పంచాయతీ 3 లక్షల రూపాయలు ఐరన్ అమ్మించుకోవడం, 19 లక్షలు తీసుకొని ఆడిన ఊరుకుండా దెంగిమండం, చెప్పలేదు.
లోకల్లో ఉన్న అమ్మారు గారికి విఆర్ఓ కానీ అసలు పోలీసు వాళ్ళు కానీ ఎవరికి చెప్పలేదు, మాకు నోటీస్ కూడా ఇవ్వలేదు సార్. మనుషులు కొట్టడానికి వస్తుంది. చెప్పండి. Please subscribe Telugu Politics.